ఆట ఆట కోసమే. కొందరు టైంపాస్ కోసం ఆడతారు, కొందరు ఫిట్నెస్ కోసం ఆడతారు. కానీ కొందరు గెలవడం కోసమే ఆడతారు. గెలవడం కోసం రూల్స్ బ్రేక్ చేయడానికి సంకోచించరు. మారిపోతున్న కాలం, క్షీణిస్తున్న విలువలతో ఇప్పుడు గెలుపే ప్రధానమైంది. అందుకోసం ఏం చేయాలన్నదే ముఖ్యం. మరే విషయాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది వ్యక్తుల మధ్య జరుగుతోంది, వ్యవస్థల్లో జరుగుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయాల్లో గెలుపు కోసం ఎందాకైనా సై అంటున్నారు, దిగజారేందుకు సిద్ధమవుతున్నారు. గెలవడం ముఖ్యం, గెలవడమే ముఖ్యం. అందుకోసం తన మన అసలే లేదు, పట్టించుకునే పరిస్థితే లేదు. మహాభారత యుద్ధంలో నాగాస్త్రంతో అర్జునుణ్ణి అంతం చేయడానికి కర్ణుడు తటపటాయిస్తున్న తరుణంలో శకుని ఒకటే చెబుతాడు, ధర్మం 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 అంటావు, అసలు ధర్మం ఏంటి అధర్మం ఏంటి? యుద్ధం గెలిచిన తర్వాత అధర్మాన్ని మనం ధర్మంగా రాసేద్దాం, అప్పుడు అదే ధర్మమని జనం అనుకుంటారు. ప్రయోగించు నాగాస్త్రాన్ని అంటాడు. కానీ ఆ అస్త్రాన్ని లక్ష్యం ఛేదించకుండా కృష్ణ పరమాత్ముడు అడ్డుకున్నప్పటికీ నేటి కాలంలో అధర్మాన్ని ధర్మంగా ప్రచారం చేయడం చాలా ఈజీ అయిపోయింది. చేసి మరీ చూపిస్తున్నారు కొందరు. మా అంతటోళ్లు లేరని, తామే కింగులమని విర్రవీగుతున్నారు. కానీ ఇది ఎల్లకాలం సాగుతుందా? నో, నెవర్. కాలం కంటే బలమైనది ఇంకేమైనా ఉంటుందా? దేవుడి కంటే గొప్పది కాలం. ఆ కాలం వేసే కాట్లకు ఎవరు ఎప్పుడు బలవుతారు, ఎప్పుడు విజేతలవుతారన్నది వేచి చూడటం తప్ప చేసేదేం లేదు. మొత్తంగా ఈ చరిత్ర ఉపోద్ఘాతాన్ని చెప్పడానికి ప్రధాన కారణం ఎవరు రేసులోకి ఎప్పుడు ముందుకొస్తారో, ఎప్పుడు వెనకబడిపోతారన్నది ఊహించడం కష్టం. భగవాన్ రమణ మహర్షి చెప్పినట్టుగా ఏది జరగవలసిందో అది ఎవరెంత అడ్డుపడినా జరిగే తీరుతుంది. ఏది జరగకూడదని ఉందో అది ఎవరెంత ప్రయత్నించినా జరగదు. దేశ రాజకీయాల్లో సమీకరణలకు, కులాల గణాంకాలకు, నాయకత్వపు లెక్కలకు వేదికగా ఉండే బీహార్ పోరు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ, మరోవైపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఇది జీవన్మరణ రాజకీయ పోరాటంగా నిలుస్తోంది. బీహార్లో సీఎం నితీష్ కుమార్ కూటమిని మరోసారి గెలిపించాలని చూస్తుంటే, మరోవైపు యువనేత తేజస్వి యాదవ్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి సీఎం కావాలని ఆరాటపడుతున్నాడు. మోదీకి బీహార్ అంతుచిక్కని రాజకీయ సమీకరణంగా నిలుస్తోంది. బీహార్ రాజకీయాలు ఎప్పుడూ కులాలు, జాతులు, మతాల లెక్కల ఆధారంగా సాగుతుంది. బీజేపీకి అగ్రకులాల మద్దతు ఉన్నా యాదవులు, ముస్లింలు, ఓబీసీలు అనే భారీ వర్గం తేజస్వితో ఉంది. కానీ ఈసారి మోదీ మంత్రం అంత సులభం కాదు. అందుకు ప్రధాన కారణం సీఎం నితీష్ కుమార్. ప్రజల్లో ఆయనపై విశ్వాసం సడలిపోవడంతో ఈసారి కూటమిని గెలిపించాల్సిన బాధ్యత మొత్తం ప్రధాని మోదీపైనే ఉంది. రాజకీయంగా నితీష్ విన్యాసాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించాయి. మోదీ శిబిరం నితీష్ లేకుండా బీహార్ను గెలవగలదా అనేది పెద్ద ప్రశ్న. తేజస్వికి వాతావరణం అనుకూలమవుతోందా? తేజస్వి గత ఎన్నికల్లోనే యువత, పేద వర్గాల నమ్మకం కొంతమేర సాధించాడు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి రాజకీయ దురంధరుడి వారసత్వం, ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు, అభివృద్ధి, ముస్లింల భద్రత అనే 3 అంశాలపై ప్రచారం సాగిస్తున్నాడు. ఈసారి కూడా ఛత్ పూజ తర్వాత బీహార్ రాజకీయాల్లో వేడి పెరిగింది. ఆ పండుగ వాతావరణం తేజస్వి పక్షాన మారుతుందా, లేక మోదీ మళ్లీ ప్రజాభిప్రాయాన్ని ఎన్డీఏ వైపు తిప్పగలరా అన్నది తేలాలి. ఎన్డీఏ కసరత్తులు, కులాల కలకలం, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మహాగఠబంధన్ కూటమి మరోసారి పరీక్షకు సిద్ధమవుతోంది. కానీ అంతర్గత అసంతృప్తి, స్థానిక నేతల విభేదాలు తేజస్వికి తలనొప్పిగా మారాయి. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ లాంటి పార్టీలు తమ కుల బేస్ను నిలబెట్టుకునేందుకు రాత్రింబవళ్లు ప్రయత్నిస్తున్నాయి. ఈ రొంపిలో ఎవరు విజేతగా నిలుస్తారు, ఎవరు పరాజితులవుతారన్నది చూడాలి. ఒకప్పుడు కింగ్ మేకర్గా నితీష్ ఉంటే ఇప్పుడు ఆయన భవితవ్యం అయోమయంలో ఉంది. ఆయన ఇప్పుడు కింగ్గా కానీ, కింగ్ మేకర్గా కానీ లేడంటే నమ్మాల్సిందే. బీహార్ యుద్ధంలో ఇప్పుడు నితీష్ పేరు అస్సలంటే అస్సలే వినిపించడం లేదు. 20 ఏళ్లుగా ఏకఛత్రాధిత్యంగా బీహార్ను ఏలిన నితీష్ ఇప్పుడు అటూ ఇటూ చూడాల్సొస్తోంది. అధికారం కోసం ఏ గట్టునున్నా తనకు పర్వాలేదనుకున్నాడు. కానీ నితీష్ ఈ గట్టునున్నా ఆ గట్టునున్నా ప్రజల నుంచి ఇన్నాళ్లు మద్దతు లభించింది. అయితే ఇది ఇప్పుడు అనుమానంగా మారింది. వర్తమానం మాత్రం నితీష్కు ప్రాణ సంకటంగా మారింది. బీమారీ స్టేట్లో బీహారీ బాబుగా తనకు దఖలు పడిన సార్థక నామధేయం ఇప్పుడు డోల్ డ్రమ్స్లో పడుతోంది. అందుకు ప్రధాన కారణం 20 ఏళ్లుగా ఆయనే సీఎం పీఠంలో కొనసాగటం. అందుకే ఇంకా నితీష, ఇంకానా అంటూ ప్రజల్లో విముఖత కలుగుతోంది. ఇంకా ఎన్నాళ్లంటూ జనం ఈసడించుకుంటున్నారు. కొత్తగా తేజస్వికి అధికారం ఇద్దామనుకుంటున్నారంటూ బీహార్ పల్స్ మోగుతోంది. అయితే ఇది అనుకున్నంత ఈజీ ఏం కాదు. బీహార్ ఎన్నికల ముందు ఎన్డీఏ 1 కోటి ఉద్యోగాలు, మహిళలకు ఏడాది ₹1,00,000 ఆదాయం వచ్చేలా లఖ్పతి దీదీలుగా మారుస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్కు ముందు ఎన్డీఏ తన సంకల్ప పాత్ర మేనిఫెస్టోలో గెలిపే లక్ష్యంగా ఉచితం అనుచితం కాదని వరాల జల్లు కురిపించింది. 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాల ఆఫర్తో పాటుగా 1 కోటి మహిళలను లక్షాధికారులతో ఓట్లను కొల్లగొట్టాలనుకుంటోంది. 50 లక్షల పక్కా ఇళ్లు నిర్మించడం, ఉచిత రేషన్, 125 యూనిట్ల ఉచిత విద్యుత్, 5 లక్షల ఉచిత వైద్యం వంటి ప్రధాన హామీలు ఇచ్చింది. పాట్నా, దర్భంగా, పూర్నియా, భాగల్పూర్లలో అంతర్జాతీయ విమానాశ్రయాలు, 7 ఎక్స్ప్రెస్ వేలు, 4 మెట్రో నెట్వర్కులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇవి కాకుండా ఇంకా ఎన్నో ఊరింపులు మేనిఫెస్టోను రక్తి కట్టిస్తున్నాయి. సీత జన్మస్థలాన్ని సీతాపురంగా అభివృద్ధి చేయటం సహా ఆధ్యాత్మిక పర్యాటక కారిడార్లు నిర్మిస్తామని ఎన్డీఏ ప్రతిజ్ఞ చేసింది. పేద విద్యార్థులకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, ఎస్సీ విద్యార్థులకు నెలకు 2,000 స్కాలర్షిప్ ఇస్తానంటోంది. ఇక ఎన్డీఏ కంటే ముందుగా మేనిఫెస్టో విడుదల చేసిన మహాగఠబంధన్ అంతకు మించి అన్నట్టుగా హామీలు ప్రకటించింది. 25 పాయింట్ల మేనిఫెస్టో ద్వారా తేజస్వి ప్రాణ్ పత్ర ద్వారా ప్రతి కుటుంబం నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో ఆకట్టుకుంటోంది. అంతేకాదు, ఉద్యోగ నియామకాల ప్రక్రియను 20 రోజుల్లోనే మొదలు పెడతారంటూ తేజస్వి ఘంటా బజాయించి మరీ చెప్తున్నారు. మేనిఫెస్టోలో జీవికా దీదీలకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ హోదా, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ వంటి కీలక నిర్ణయాలు ఉన్నాయి. ఇక అవి ఇవి అని కాకుండా అన్నీ ఇచ్చేస్తామంటున్నాయి 2 కూటములు. ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్నికల్లో హోరాహోరీ జరిగిన వచ్చిన తీరుతో విపక్షాల్లో కొంత బెరుకు కనిపించినా ఇప్పుడు బీహార్ విషయంలో మాత్రం అది కనిపించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేయమన్నంత వరకు విపక్షాలు వెళ్లి సుప్రీంకోర్టు జోక్యం తర్వాత పోటీకి సై అన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరికి బీహార్ దక్కుతుంది, ఎవరు హిట్టు ఎవరు ఫట్టు అన్న దానిపై క్లారిటీ మాత్రం మిస్ అవుతోంది. మహాగఠబంధన్ వెన్నెముకగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ లాలూ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఓట్లను గంపగుత్తగా కూటమి వైపునకు మళ్లించే ఎత్తుగడ వేసింది. భాగస్వాముల మధ్య తీవ్రమైన చర్చల తర్వాత వచ్చిన ఈ నిర్ణయం కులాల లెక్కలు, స్థిరత్వం లేని రాజకీయాలకు చిరునామాగా నిలిచిన బీహార్లో అసలేం జరుగుతుందన్న ఉత్కంఠ మొదట్నుంచి ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలు మాస్టర్ స్ట్రోక్ అవుతాయా లేదా వ్యూహాత్మక జూదమవుతాయా అన్నది తేలాలి. తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపించడానికి అనుకూలంగా ఉన్న వాదనలతో మహాగఠబంధన్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల డాటా, రాజకీయ ఊపు రెండింటిలోనూ ఆయనే కనిపిస్తున్నాడు. ఈ నిర్ణయం బీహార్లో ఏకైక అతిపెద్ద పార్టీగా ఉన్న ఆర్జేడీ క్యాడర్ను ఉత్సాహపరుస్తోంది. ప్రధాన ఓటు బ్యాంకులు ఇప్పుడు సాలిడ్ అవుతాయన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. తేజస్వి రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడిగా ఆవిర్భవించాడు. రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తే సాధ్యం కాదని మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఎన్నికలకు ఏడాది నుంచి తన వ్యక్తిగత ఇమేజ్ను ప్రజల్లో బలంగా నాటేందుకు తేజస్వి అన్ని ప్రయత్నాలు చేశాడు. ముఖ్యంగా యువత, యాదవులు, ముస్లింలలో గణనీయమైన మద్దతు పొందుతున్నాడు. తేజస్వి మాటలకు జనం నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నువ్వే సీఎం కావాలన్నంతగా ఆయనపై ప్రజల్లో రెస్పాన్స్ వస్తుందంటే వ్యక్తి ఆకర్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తేజస్వి ప్రచారానికి జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆర్జేడీకి మద్దతివ్వడానికి ప్రజలకు తేజస్వి రూపంలో ఒక భరోసా లభించింది. ఓట్ వైబ్ సర్వే ప్రకారం 15% మంది ఓటర్లు ముఖ్యమంత్రి అభ్యర్థి ఆధారంగా నిర్ణయం తీసుకుంటారనేది పరిగణించడం కూడా ఇక్కడ కీలకాంశంగా చెప్పాల్సి ఉంటుంది. 2020లో చాలా మంది స్వల్ప ఓట్లతో ఎన్నికల్లో బయటపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఆర్జేడీ నుంచి తేజస్విని సీఎంగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా అది మహాగఠబంధన్కు ఓట్లు రాల్చే తంత్రంగా చెప్పాల్సి ఉంటుంది. గట్టి పోటీ ఉన్న చోట్ల ఇది కూటమికి కలిసొచ్చే అంశం. తేజస్విని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా మహాగఠబంధన్ ఈ ఓటర్లకు ప్రస్తుత నాయకత్వానికి స్పష్టమైన ప్రత్యామ్నాయాన్ని అందించింది. ముఖ్యంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ముఖ్యమంత్రి ఎంపిక గురించి హోంమంత్రి అమిత్ షా ప్రకటన తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితులను కలిగించింది. నితీష్ కుమార్ తన కుర్చీని నిలుపుకుంటారా లేదా అనే దానిపై గందరగోళం కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ అంశం మహాగఠబంధన్కు కలిసొస్తోంది. అనేక సార్లు అధికారంలో ఉన్న తర్వాత నితీష్ కుమార్ అలసిపోయి బాధపడుతున్నట్లు కనిపిస్తున్నారు. కూటమిలోనూ ఇదే వాదన వినిపిస్తోంది. ఓటర్లు తరచుగా ఎక్కువ కాలం పాలించిన నాయకులతో విసుగు చెందుతారు. తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా ఈ అధికార వ్యతిరేక భావనను మరింత రాజేసి ఘట్బంధన్కు అనుకూలంగా పరిస్థితులను మార్చేస్తోందనిపిస్తోంది. షీలా దీక్షిత్, శివరాజ్ సింగ్ చౌహాన్, తరుణ్ గొగోయ్, రమణ్ సింగ్ వంటి దీర్ఘకాల ముఖ్యమంత్రులు 15 ఏళ్లు అధికారంలో ఉన్న తర్వాత తడబడ్డారు. వయసు మీరిన నితీష్, వయసులో ఉన్న యువకుడు మరింత చురుగ్గా ఉండే తేజస్వి మధ్య వ్యత్యాసం ప్రతిపక్షాలకు ప్రయోజనం చేకూరుస్తోంది.
ముఖ్యంగా ఇది నితీష్ చివరి ఎన్నిక అయినప్పటికీ గతం భవిష్యత్తు మధ్య ఎంపికగా చూడాల్సి ఉంటుంది. సర్వేలు తరచుగా తేజస్వి ముఖ్యమంత్రి రేసులో 33% నుంచి 35% రేటింగులతో ముందంజలో ఉండటంతో ప్రతిపక్షాలకు సహజ ఎంపికగా ఆయనను మార్చేలా చేశాయని భావించాల్సి ఉంటుంది. మహాగఠబంధన్ ఈ డేటా ఆధారిత వాస్తవికతను విస్మరించి ఉంటే అది ప్రజాదరణ పొందిన సెంటిమెంటుకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, మద్దతుదారులను నిరాశపరిచే ప్రమాదం ఉందని అనుకోవాల్సి వచ్చేది. యువత ఆలోచనలు తక్కువగా అంచనా వేయలేం. 18 నుంచి 29 సంవత్సరాల వయసు గల ఓటర్లు బీహార్ ఓటర్లలో దాదాపు 25% ఓటింగ్ జనాభాలో 1/4 ఉన్నారు. ఈ జనాభాలో తేజస్వి ఆకర్షణ గణనీయంగా ఉంది. ఉపాధి, విద్యా అవకాశాలపై ఆయన దృష్టి సారించినందుకు వారు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ యువతపై కొంతమేర ఆకర్షణ పొందారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆయన ఇచ్చిన హామీ 2020లో బలంగా ప్రతిధ్వనించింది. అంతేకాకుండా తేజస్విని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం వల్ల కూటమి ప్రధాన ఓటు కన్సాలిడేట్ అవుతోంది. మహాగఠబంధన్ మద్దతు నిర్మాణంలో కీలకమైన స్తంభమైన యాదవ్ సమాజం ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ముస్లిం జనాభాలో 32% వాటాను కలిగి ఉందనే వాస్తవంతో కలిపి స్పష్టమైన ముఖ్యమంత్రి అంచనా ఈ ఓట్లను చెక్కుచెదరకుండా చేయగలదు. జన్ సురాజ్ వంటి ప్రత్యర్థి పార్టీలకు లేదా మహాగఠబంధన్ను ఇరుకున పెట్టే వారి విషయంలో కోతను నిరోధించగలదు. ఇది మహాగఠబంధన్కు దాదాపు 25% ఓట్ల వాటాతో ముందంజ వేసేలా చేస్తోంది. అత్యంత తీవ్రమైన ఆందోళన ఏంటంటే అగ్రకులాలు, యాదవ్ కాని ఓబీసీలలో సమీకరణలు ఎలా మారుతాయన్నదే గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. బీహార్ కుల డైనమిక్స్ సున్నితమైనవి. స్పష్టమైన యాదవ్ ముఖం కొన్ని వర్గాలలో ఓటింగ్ విధానాన్ని ప్రేరేపిస్తోంది. అగ్రవర్ణ లేదా నాన్ యాదవ్ ఓబీసీ ఓటర్లు యాదవ్లకు మద్దతిచ్చే విషయంలో స్పష్టత ప్రదర్శించొచ్చు. వారు ఓటింగ్లో పాల్గొనకపోవచ్చు లేదా ఎన్డీఏకు ఓటేయొచ్చు. ఇది 2020 ఎన్నికల్లో ప్రతిధ్వనించింది. తేజస్వి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసినా ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రధాన మద్దతుదారులు మహాగఠబంధన్కు సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో తమ స్థితి, అవకాశాల గురించి ఆందోళన చెందుతున్న అగ్రవర్ణ ఓటర్లలో భయాన్ని కలిగించింది. ముందస్తు ఎన్నికల అంచనాలు, కోవిడ్ నిర్వహణలో లోపాలు ఉన్నప్పటికీ ఈ ఆందోళన కూటమి నష్టాలకు దోహదపడింది. కులాల ఓట్ల సమీకరణలో ఆందోళన కూడా ఉంది. తేజస్వి పోటీలో ఉండటంతో ఎన్డీఏ ఎన్నికలను మతపరమైన స్వరంలో రూపొందించడానికి ప్రయత్నిస్తోంది. మైనారిటీలకు ముఖ్యమంత్రి ముఖంగా ఉంచటం, ఎన్నికలను హిందూ వర్సెస్ ముస్లిం పోటీగా మార్చడం కూడా జరుగుతోంది. ఇది ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలు, అభివృద్ధి లేమి నుండి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంగా చెప్పాల్సి ఉంటుంది. యాదవ్ కాని ఓబీసీ అంశం ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంది. 1990 నుండి 2005 వరకు లాలూ రబ్రీ పాలనలో యాదవులు కాకుండా వెనుకబడిన తరగతులకు చెందిన ఈ వర్గాలు అణగదొక్కారని భావించారు. ఆ తర్వాత నితీష్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు తేజస్వి నేతృత్వంలోని ప్రభుత్వంలో తమ ప్రయోజనాలు పక్కన పెట్టి యాదవుల ప్రాధాన్యత పొందుతున్నారని వారంతా భావిస్తుండొచ్చు. ఈ అవగాహన అధిక టికెట్ల కేటాయింపులతో ఈ వర్గాలను ఆకర్షించడానికి మహాగఠబంధన్ చేస్తున్న ప్రయత్నాలను మరింత సమర్థవంతం చేస్తోంది. లాలూ కుటుంబాన్ని పీడిస్తున్న అవినీతి సమస్యను ప్రశాంత్ కిషోర్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాడు. కానీ తాను ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయకపోవడంతో జన్ సురాజ్ ప్రభావం ఏ మేరకు ఓటర్లపై ఉంటుందన్నది చెప్పలేం. ఇక ఎన్డీఏ మాత్రం అగ్రకులాలు, నాన్ యాదవ్ ఓబీసీలు, ఈబీసీలలో భయాన్ని తిరిగి రగిలించడానికి చేయాల్సిందంతా చేస్తోంది. అయితే ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ సహానీని ప్రకటించడం ఈబీసీలలో ఈ ఆందోళనలను కొంతవరకు న్యూట్రలైజ్ చేసేలా గఠబంధన్ ప్రయత్నిస్తోంది. మరోవైపు దళితులు, ముస్లింలు కూడా కీలకంగా మారుతున్నారు. మహాగఠబంధన్ 2 రాజకీయ వాస్తవాలను ఎదుర్కొంటోంది. ఓటర్లు తాము ఎవరికి ఓటు వేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఏ కూటమికి కాదు. అస్పష్టత బలహీనంగా లేదా అనిశ్చితంగా కనిపించినా ఇది నిజం. మరోవైపు బీహార్ సంక్లిష్టమైన సామాజిక నిర్మాణం, స్పష్టమైన అంచనాలు, ఊహించని పరిణామాలను, ట్విస్ట్లను ఫలితాల రూపంలో మనకు రుచి చూపించొచ్చు. స్పష్టమైన ముఖ్యమంత్రి ఫేస్ లేకపోవడం ఎన్డీఏకు ఇబ్బందికరంగా మారింది. ప్రధాని మోదీ, నితీష్ పేరు జపిస్తున్నా ఎన్నికల తర్వాత అలా పరిస్థితులు ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. తేజస్వికి గణనీయమైన మద్దతు ఉందని డేటా సూచిస్తున్నా 2020లో అది విజయవంతంగా రుజువు చేయలేదు. సమర్థవంతంగా పోల్ టర్న్ చేసుకోలేనప్పుడు విజయం సాధ్యం కాదని ఆ ఎన్నిక స్పష్టం చేసింది. మహాగఠబంధన్ లెక్కల ప్రకారం కొంత ట్విస్ట్ నెలకొంది. ఒకవైపు కూటమి సమీకరణలు, మరోవైపు కులాల గణాంకాలు, ఇవన్నీ కలిసే చోటే విజయం కోసం 2 పక్షాలు హోరాహోరీ తలపడుతున్న పరిస్థితి.